హల్లెలూయా. ప్రైజ్ తలాడ్ అందరికీ. ప్రియ సహోదరి సహోదరుల గృహంలోకి చేరుకున్నారా? దేవాది దేవునికి కృతజ్ఞతతో ఈ రోజును ముగిద్దామా? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దావీదు గారు అంటారు కదా, కీర్తనలు 63వ కీర్తన 4వ వచనమందు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను అంటున్నారు. ఎంత గొప్ప మాధుర్యము ఆయన నామంలో లేకపోతే ఆయన ఈ విధంగా అనుభవిస్తున్నారండి. అందుకే ప్రభువును రుచి చూచి తెలుసుకోవాలంట. కనుక మనమందరం కూడా ఆ రుచి చూడడానికి మోకరిల్లుదాం, కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాల స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ రోజంతయు ప్రభా నాకు తోడునీడగా ఉంటూ నన్ను నడిపించి సజీవ లెక్కలో చేర్చి నా బిడ్డలతో, నా గృహములో, నా తల్లిదండ్రులతో సంతోషించుటకు మీరిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అంటున్నాయన. మీరు చేసిన కార్యములు బట్టి ప్రభు, ఎవరైతే నీ సన్నిధిని సాగిలపడి ప్రార్థిస్తున్నారో అటువంటి వారందరికీ ప్రభు నీ కృప, నీ యొక్క జాలి, నీ యొక్క కనికరము, మీ యొక్క ఆశీర్వాదములు అధికము చేయండి తండ్రి. మీరే ప్రభువ మా యొక్క ఉనికికి ఆధారము, మా బలమైన కోట, కొండ, ఆశ్రయ దుర్గము తండ్రి. మేము ఎల్లప్పుడూ నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాము నాయన. అందుకే ప్రభువా, ఎక్కడ ఎలాంటి త్రొట్లుపాటు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ, ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ నిలవబడగలుగుతున్నాం కేవలం అంటే నీ ఉచితమైన కృప అయ్యా. అయ్యా, ఎవరెవరైతే ప్రభువా ఇంకనూ విశ్వాస జీవితంలో కిందికి పడిపోతున్నారో, వారు అయిష్టంగానే శోధనలో పడిపోతున్నారు, బలహీన స్థితిలో ఉన్నారు, వారందరినీ బలపరచండి తండ్రి. ఆత్మీయంగా వారు మీలో మరింత ఉన్నతంగా ఎదుగుటకు సహాయము చేయండి. శోధనలో పడుకున్నట్లు పట్టుదల కలిగి ప్రార్థించుట వారికి నేర్పించండి తండ్రి. ప్రభా, ఎవరెవరైతే నాయన ప్రభా అప్పుల బాధలతో ఉన్నారో అటువంటి వారికి ప్రభా విడిపించండి. అప్పులన్నీ తీర్చుటకు సామర్థ్యమును దయచేయండి తండ్రి. వారి నిందలకు, అవమానములకు పూదండను మీరు దయచేయండి. ఉల్లాస వస్త్రమును ధరింపచేయండి. మీ పరలోకపు ధననిధిని తెరిచి పట్టరాని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి. అయ్యా, అప్పుల్లో ఉన్న పేతురు ప్రభువా, వలలు నిండునంతగా, వారి యొక్క దోణిలు నిండునంతగా ప్రభువా పట్టరాని విస్తారమైనటువంటి చేపలతో దీవించిన దేవుడు కదా ప్రభువా. తండ్రి, ఇహలోకంలో మాకున్న అవసరాలన్నీ ఎరిగిన దేవుడు కదా తండ్రి. కనుక ప్రభువా, వారు దేనికైతే అప్పులు చేసి ఉన్నారో వాటన్నిటిని కొట్టివేయగల సామర్థ్యమును దయచేయండి. మీకు సాక్షిగా వారు నిలబెట్టండి తండ్రి. అయ్యా, అనారోగ్యంతో ఉన్న వారిని అందరినీ ముట్టండి అయ్యా, స్వస్థపరచండి తండ్రి. పరమ వైద్యుడు నాయన, అది ఎందుకు వచ్చిందో కానీ ఒక్కొక్కసారి నా మహిమార్థమై ఇటువంటి బలహీనతలు వస్తాయని మీరే సెలవిచ్చినారు కదా తండ్రి. ప్రభువా, మీ యొక్క సాక్షిగా వారిని నిలబెట్టుకోండి. మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి ప్రభువా. ఈ కాలంలోనైనా చలికాలం కనుక ప్రభు, అనేక మంది వృద్ధులు ప్రభు ఎంతగానో బాధపడుతున్నారు, నొప్పులతో వేధింపబడుతున్నారు. వృద్ధాప్యంలో వారికి కావలసిన బలాన్ని దయచేయండి ప్రభు, స్వస్థపరచండి నాన్న తండ్రి. యెహోవా రాఫా వై వారిని ఎదుర్కోతండి. అక్కడ బీదలను, వృద్ధులను, విధవరాలను, గర్భవతులను, బాలింతలను, చంటి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. అయా, బంధుమిత్రాదులందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. అయా, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని దీవించండి తండ్రి. తోబుట్టువులను, వారి కుటుంబాలను, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది అయితే ప్రభా ప్రయాణాలు ఉన్నారో వారి ప్రయాణములన్నిటినీ సఫలం చేయండి. క్షేమంగా వారి గమ్యస్థానములకు చేర్చండి ప్రభా. మీ దూతల కావలిని వారికి దయచేయండి తండ్రి. తండ్రి, కోర్టు సమస్యలతో బాధింపబడుచున్న వారు ఉన్నారు ప్రభా. ప్రార్థన అవసరతలు అడిగిన బిడ్డలు ఉన్నారు ప్రభా. సహాయం చేయండి ప్రభా. వారికి మీరే న్యాయాధిపతి, న్యాయం తీర్చండి ప్రభా. వారి తరపున వ్యాజ్యం ఆడండి ప్రభా. వారికి విజయమును దయచేయండి తండ్రి. అన్యాయస్తులను, దుష్టులను ప్రభా శిక్షించే బాధ్యత మీది నాయన. మీ చేతులకి అప్పచెప్తున్నాం ప్రభువా.
ఎంతమంది అయితే ప్రభా బిడ్డల కొరకు కన్నీరు కాడుస్తున్నారో, మూయబడిన గర్భములతో ఉన్నారో ప్రభు, అటువంటి బిడ్డలందరినీ ప్రభా దయచేసి సహాయం చేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకో ప్రభా. వారి గర్భమును తెరవండి ప్రభా. నీ మహిమార్థమై తండ్రి ఒక మంచి సంతానాన్ని వారికి దయచేయండి. చాలా కన్నీటిని తుడిచిన దేవుడవునైనా, అన్న కన్నీటిని తుడిచిన దేవుడవు ప్రభా. కన్నీటిని నాట్యముగా మార్చగల వారు మీరు మాత్రమే ప్రభా. వారికి శ్రేష్టమైన సంతానముతో, స్వాస్థ్యముతోను, బహుమానములతోను వారి ఒడిని నింపండి తండ్రి. చిన్న బిడ్డలను దీవించండి ప్రభ, ఆశీర్వదించండి ప్రభ. తెలివేందును, విద్యందు, బుద్ధియందు, జ్ఞానమందును వర్ధిల్లు భాగ్యం దయచేయండి తండ్రి. యవనస్తులున్నారు ప్రభ, సహాయం చేయండి ప్రభ. వారి యొక్క స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ కోసం, బిజినెస్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు ప్రభ. వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా కుటుంబాలన్నింటినీ దీవించండి. ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం కుటుంబాల్లో కుమ్మరించండి ప్రభా. ఏ భార్యాభర్తల మధ్య అయితే కలహాలు ఉన్నాయో, ఏ భర్తమైతే ప్రభా యేసయ్య మరి భార్యను కాదని వేరొక స్త్రీలతో ప్రభా మరి పరాయి సాంగత్యము పెట్టుకొని ఇంటిని నిర్లక్ష్యము చేస్తూ తాగుడుకు బానిసలయ్యి కుటుంబాన్ని, బిడ్డలను బాధ్యతగా చూసుకోనకుండా ప్రభా బయట ఎలా తిరుగుతున్నారో అటువంటి వారందరినీ ప్రభా విడిపించండి. వేష లోతైన గొయ్యి అని ప్రభు, వారి యొక్క కనులు, నేత్రములు తెరవండి ప్రభు. మీ వాక్యంతో వారిని పట్టుకొనండి ప్రభు. స్వస్థ చిత్తులై వారి కుటుంబాన్ని చక్కగా, వారి యొక్క బిడ్డలను చక్కగా బాధ్యతగా చూసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. ఏ స్త్రీ అయితే మూర్ఖత్వంతో తన ఇంటిని ఊరబెట్టుకునే స్థితిలో ఉన్నదో అటువంటి వారికి కూడా జ్ఞానం దయచేయండి. జ్ఞానంతో తన ఇంటిని కట్టుకునే భాగ్యంను స్త్రీకి దయచేయండి ప్రభు. అయా మీ సేవ పిలుపు ఉండి ప్రభు, ఎంతమంది అయితే ప్రభు మరి బయట నిలబడలేక స్ట్రగుల్ అవుతున్నారు అటువంటి వారందరికీ ప్రభు నీ యొక్క కనికరమును, దయను చూపండి ప్రభు. మీ నామము కొరకు నిలవబడినట్లుగా అనేక మంది పురుషులను ప్రభు, స్త్రీలను ప్రభు అభిషేకించండి, వాడుకొనండి. సంఘమును, సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి, ఆశీర్వదించండి. సేవ అంతటి నూరతలుగా ఫలింపజేయండి తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధమైన కిరణను కావలించి వేకుం లేచి స్తుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. గుడ్ నైట్ ఆల్.